వ్యక్తిగతంగా హింసించిన, అవమానాలు పాలు చేసిన ఒక దేశభక్తుడుగా ఆయన చూపించిన చొరవ, ధైర్య సాహసాలు ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి ఆదర్శమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈ సభ ద్వారా అందరం ఒక మహాదేశభక్తుడైనటువంటి అభినందన్ని 5 కోట్ల ఆంధ్ర ప్రజల తరపున, భారతదేశంలో ఉండే ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి మీరంతా కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అది దేశభక్తి అవునా కాదా? అది మనందరికీ గర్వకారణం అవునా కాదా? తమ్ముళ్ళు, అది మన దేశభక్తి. మన నరేంద్ర మోడీ గారి దేశభక్తి మీరు చూస్తే మనమందరం ఆనందంగా ఉన్నాం. ఒక అభినందన్ దేశానికి వచ్చాడని దేశమంతా గర్వపడుతూ, దేశమంతా వీక్షిస్తూ అనుక్షణం అతను రావాలి, అతనికి మన అభినందన తెలియజేయాలి, అతని దేశభక్తితో మనం పులకించాలని మనం ఆలోచిస్తామంటే, నరేంద్ర మోడీ గారు మాత్రం విశాఖపట్నానికి వచ్చి నల్ల జెండాలతో స్వాగతం తీసుకునే పరిస్థితికి వచ్చాడంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క నిజ స్వరూపం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన దేశభక్తిని ఎవరైనా శంకిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారిని ఒకసారి గుర్తుపెట్టుకోమంటున్నాను. పుల్వామా సంఘటన జరిగింది, మన మనసు కలచివేసింది, బాధపడ్డాం. ఎవరైతే సైనికులు ఆ దాడిలో చనిపోయారో సంతాపాన్ని తెలియజేశాం. దేశం అంతా కూడా దిగ్భ్రాంతికి గురైంది. అదే సమయంలో మనం ఇంకా ఒకసారి చూస్తే 5 లక్షల రూపాయలు మొట్టమొదటిసారిగా దేశంలో 40 మంది వీర జవాన్లకి ఎక్స్ గ్రేషియా మీటింగ్ నేను ఇక్కడ ఉంటే వచ్చి 500 రూపాయలు 200 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరూ చందా ఇదేసుకొని 30 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చింది భారతదేశంలో మొదటిసారిగా మన రాష్ట్రంలో. 1-2 కోట్లు కాదు, 30 కోట్ల రూపాయలు ఇచ్చాం. అది మన దేశభక్తి. నేను అడుగుతున్నా, మొన్న సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు ప్రధానమంత్రి గారు. అదే ఈ దేశభక్తుడిని రిసీవ్ చేసుకోకుండా మనల్ని విమర్శించడానికి విశాఖపట్నం వచ్చాడంటే అది మీ దేశభక్తి. మీరు కానీ నేరుగా కానీ ఈరోజు ఈ యొక్క మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని నేరుగా మీరు అక్కడికి వెళ్ళి ఆ దేశభక్తుని రిసీవ్ చేసుకుని ఉంటే ఈ దేశంలో దేశభక్తి ఉప్పొంగేది, దేశం గర్వపడేది. మీరట్ట కాకుండా అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చారు, మమ్మల్ని గురించి విమర్శిస్తున్నారు. మమ్మల్ని గురించి విమర్శించే నైతిక హక్కు ఈ ప్రధానమంత్రికి లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటున్నానంటే ఆ రోజు పాకిస్తాన్ పైన దాడి చేశారు, మనందరం ఆనందపడ్డాం. మన జవాన్లు చేసినటువంటి చర్య పైన మనమందరం అభినందించాం. వీరోచితంగా వెళ్ళారు, పాకిస్తాన్ ల్యాండ్ పైన బుద్ధి చెప్పడానికి వెళ్ళారు. అన్ని రాజకీయ పార్టీలు అందరూ నాయకులు అప్రిషియేట్ చేశారు. అలాంటి సందర్భంలో మీరు చూస్తే అదే సమయంలో నరేంద్ర మోడీ గారు రాజస్థాన్కి వెళ్ళి పబ్లిక్ మీటింగ్ పెట్టి నేనే ఈ దేశాన్ని కాపాడుతున్నానని చెప్పాడంటే ఆ సంఘటన జరిగినాక ఎక్కడుండాలని ఢిల్లీలో ఉండాలి.
ఏం జరుగుతుందో ఆలోచించాలి. మళ్ళీ అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. దేశాన్ని సమైక్యం చేయాలి. దేశం అంతా కూడా సమాయత్తం చేయాలి. దేశానికి స్ఫూర్తి ఇవ్వాలి. అలాంటి వ్యక్తి దేశానికి స్ఫూర్తి ఇవ్వకుండా అక్కడ పోయి రాజకీయ మీటింగ్ పెట్టుకొని మనవల్ని విమర్శించిన ప్రధానమంత్రి మన దేశభక్తిని శంకిస్తున్నా అంటే ఏం చెప్పాలా నేను అడుగుతున్నా. ఇంకొక మాట అంటున్నాడు, ఆల్ పార్టీ మీటింగ్ ఢిల్లీలో పెట్టామని. ఏం చేశాం పెట్టి? మేము రాజకీయాలు చర్చించాలనుకున్నాం. రాజకీయాలు కూడా పక్కన పెట్టి ఆ రోజు మేము ఆలోచించింది ఈ దేశభక్తులైన జవాన్లందరినీ అప్రిషియేట్ చేశాం, అభినందన తెలియజేశాం, తీర్మానం పాస్ చేశాం. అదే సమయంలో మేమందరం ఆలోచించిన తర్వాత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశాం, డిమాండ్ చేశాం. దేశాన్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి. ఇలాంటి దినప్పుడు ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టండి. అందరినీ కలిపి మీరు చేయండి. దేశ భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అందరం కలిసి ముందుకు పోదామని మేము చెప్పాం. మీరేం చేశారు? మీ హోమ్ మినిస్టర్ నేరుగా పబ్లిక్ మీటింగ్లకు వెళ్ళారు. మీ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవడానికి మీరు వెళ్ళారు. అంటే మీరు రాజకీయం చేస్తారు, మనం మాత్రం కనీసం ఏమీ మాట్లాడకూడదు. ఈరోజు అంటున్నారు ప్రధానమంత్రి గారు, ఆయన చెప్పింది మీరు విన్నారో లేదో కానీ ఆయన చెప్పిన మాట చూస్తే పాకిస్తాన్ పార్లమెంట్లో మనల గురించి చర్చించారంట. పాకిస్తాన్ పార్లమెంట్లో మనల గురించి చర్చించలా. చర్చించింది కర్ణాటకలో ఉండే యడ్యూరప్పను గురించి చర్చించారు. యడ్యూరప్ప చెప్పాడు, ఈ దాడుల వల్ల మాకు 22 సీట్లు కర్ణాటకలో వస్తాయంటే ఆ విషయం పాకిస్తాన్లో చర్చించి ఎన్నికల కోసం దాడి చేస్తున్నారని వాళ్ళు చెప్పారు తప్ప మనం కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు బయటపడ్డారు కానీ మేము ఎప్పుడు ఎలక్షన్ వచ్చే సైన్లో మేము బయటపడలా. మీరు రాజకీయ లబ్ధి కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 2 ఏళ్లకు మునిపే చెప్పారని. ఎన్నికల ముందు పాకిస్తాన్ పైన యుద్ధం జరుగుతుందని 2 ఏళ్లకు మునిపే పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే ఇంకేమనాల తమ్ముళ్ళు, ఎవరు దేశభక్తులో ఈ దేశంలో నాకైతే అర్థం కావడం లేదు. అంటే దేశం కోసం మాట్లాడితే మనో దేశభక్తులు కాదు. అదే ప్రధానమంత్రి గారిని ఒకసారి చూడండి. ఈయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మన్మోహన్ సింగ్ ఫెయిల్ అయ్యాడని ఆయన్ని విమర్శించాడు. ఈయన ఇంటెలిజెన్స్ మీ చేతుల్లో ఉంది, ఆర్మీ మీ చేతుల్లో ఉంది, ప్రభుత్వ యంత్రాంగం మీ చేతుల్లో ఉంది. ఈ దాడులు జరిగి చాలామంది చనిపోతున్నారు. మీరు అసమర్థులు కాబట్టి మీరు రాజీనామా చేయమని ఆ రోజు ఈయన డిమాండ్ చేశాడు. ఈయన చేస్తే ఈయన దేశభక్తుడు. మనం ఆ మాట కూడా మాట్లాడలేదు. మనం ఈరోజంతా దేశద్రోహులం. ఏం తమ్ముళ్ళు ఏమంటారు మీరు? ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. ఆ మాటే నిలదీస్తున్నా. ప్రధానమంత్రి గారు మీరు గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్ని దేశ భద్రతతో ముడిపెట్టద్దండి. అవసరమైతే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రాణాలు త్యాగం చేసైనా ఈ దేశాన్ని కాపాడుకుంటాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. అది చరిత్ర చెప్పిన నగ్న సత్యం. కానీ ఏ నాయకుడైనా రాజకీయాల కోసం దేశభక్తిని ఉపయోగించుకుని ఎన్నికల కోసం దేశ భద్రతను కూడా ఆలోచించకుండా ముందుకు పోతే అది మంచిది కాదని కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు కానీ ప్రధానమంత్రి గారు కానీ శుభ్రంగా అక్కడే ఉండి మీరు రిసీవ్ చేసుకుంటే నేను అభినందించేవాడిని. కానీ మొన్న నన్ను విమర్శించడానికి గుంటూరుకు వచ్చారు, ఈరోజు మళ్ళీ విమర్శించడానికి విశాఖపట్నం వచ్చారు. వచ్చి ఏం చెప్పారని అడుగుతున్నా, మీరు ఇచ్చింది ఏంటని నేను అడుగుతున్నా. ఆయన చెప్పినప్పుడు మీరు చూసే తమ్ముళ్ళు ఈరోజు ఆయన అంటున్నాడు, వరాహ లక్ష్మీ నరసింహుడు ఉన్న జన్మభూమి ఇది, విప్లవ యోధుడు అల్లూరి తిరిగాడిన భూమి ఇది, తెన్నేటి విశ్వనాథం లాంటి మహానాయకులు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది.
వాళ్ళ ఆత్మ ఘోషిస్తూ ఉంది. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు పోరాడింది, ఆ రోజు వీరోచితంగా ముందుకు పోయింది. బ్రిటిష్ వాళ్ళు చేసిన అన్యాయానికి తిరగబడ్డాడు, మన్నెవ వీరుడిగా మిగిలిపోయాడు. ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్క తెలుగు వాడిలో ఇప్పటికే ఉండి భవిష్యత్తులో కూడా ఉంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తున్నాం. ఇంకొక మాట అన్నాడు, విశాఖ యువతీ యువకుల ఆకాంక్షల నగరంగా భావిస్తారు, వారి కలలు నెరవేర్చడమే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కర్తవ్యం. నేను ఈరోజు ముందుకు దీనికోసం వచ్చాను. ఆయన చెప్పిన వార్త చూస్తే గొప్ప వార్త చెప్పాడు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మీకు ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. మనమేదో విమర్శిస్తున్నాను, మనం తప్పట్టాడు. తప్పకుండా విమర్శిస్తున్నాం. వాల్తేరు డివిజన్ ఉంది, వాల్తేరు డివిజన్ తీసుకుపోయి రాయగఢ్లో కలిపారు. వాల్తేరులో డివిజన్ కూడా లేదు, అక్కడ ఇది కలిపి ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో వాల్తేరు కాకుండా మిగిలిన ప్రాంతాలు కలిపి మనకు జోన్ ఇచ్చారు. అంటే ఏం లాభం నేను అడుగుతున్నా. 7,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాయగడ్డకు మీరు పెట్టి అది వేరే జోన్కి తీసుకెళ్ళి ఈ జోన్కు డబ్బులు లేకుండా మా ఆదాయాన్ని కూడా వేరే ప్రాంతానికి తీసుకుపోయి మాయా జోన్ మీరు ఇచ్చారంటే ఆ మాయా జోన్ మా భవిష్యత్తుకు పనిచేస్తుందని మీరు చెప్తే మేము నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏం తమ్ముళ్ళు, మీకు అర్థమైందా ఈ కుట్ర? ఇది అంటే మేము అమాయకులమా మీ దగ్గర నేర్చుకోవడానికి? ఏం తమ్ముడు, అంటే వాల్తేరుకు డివిజన్ కూడా లేదు. ఇప్పుడు వాల్తేరు డివిజన్ ఈ పక్క కలిపారు. ఏమిచ్చారు? కార్గో ఇవ్వాల, ప్యాసింజర్ ఇచ్చారు. వాల్తేరుకు డివిజన్ కూడా లేకుండా వాల్తేరు జోన్ వచ్చింది తమ్ముళ్ళు. అది గొప్ప విషయం. నరేంద్ర మోడీ గారి మాయాజాలం, పీయూష్ కథలు మాట్లాడుతున్నారు, రకరకాలుగా చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఎవరిని మోసం చేస్తారని అడుగుతున్నా. కొంతమంది నాయకులు ఉన్నారు, ట్రంప్ వాయిస్తున్నారు. చూశారు కదా వాళ్ళు వాయించింది. ఇంత మునుపు కూడా కాంగ్రెస్ పార్టీలు ఇదే పని చేశారు వీళ్ళు. ఆ పార్టీ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చేరి మళ్ళా ట్రంప్ వాయిస్తున్నారు. మళ్ళా ఇది అయిన తర్వాత వదిలిపోతారు. వీళ్ళు మాట్లాడతారా తమ్ముళ్ళు? ఆ రోజు ఈ రోజు రేపైనా సరే ఆంధ్ర రాష్ట్ర హక్కులకు పోరాడతాం, వదిలిపెట్టాం, సాధిస్తామని మరొకసారి తెలియజేస్తున్నా. ఇంకొక పక్క అన్నాడు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని. జ్ఞాపకం ఉందా? ఉదుగుదు సైక్లోన్లో వచ్చారు, గౌరవించాం, అన్నీ చేశాం. 1000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు. ఇచ్చింది 650 కోట్లు. 350 కోట్లు పంగనామాలు పెట్టారు. అలవాటు. అదే గుజరాత్కి అయితే అలవాట్లో 350 33,500 కోట్లు అవుతుంది తమ్ముళ్ళు. అక్కడ మాత్రం అభిమానం, మన మీద మాత్రం కక్షణ అని అడుగుతున్నా. మేము కూడా ఈ జాతి పౌరులం కాదా అని ప్రధానమంత్రిని నిలదీస్తున్నా. గట్టిగా రాష్ట్ర ప్రజానీకం నిలదీయాల్సిన అవసరం ఉందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మొన్నే తిత్లీ తుఫాన్ వచ్చింది. వచ్చాడా నరేంద్ర మోడీ గారు? వచ్చారా షా గారు? వచ్చారా కేంద్ర మంత్రి? అదే రోజు విజయవాడ గుంటూరుకు వచ్చాడు తమ్ముడు హోమ్ మినిస్టర్. కన్సర్న్ మినిస్టర్ విజయవాడ గుంటూరుకు వచ్చి పార్టీ ఆఫీస్ ఇనాగరేట్ చేస్తారు. మీకు పార్టీ ఆఫీస్ మీద ఉండే ప్రేమ తిత్లీ బాధితులపైన లేకపోయిందంటే ఏం చెప్పాలని నేను అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పే ధైర్యం మీకుందని అడుగుతున్నా. ఇంకొక పక్క మీరు చూడండి, ఆ రోజు వీళ్ళు చేసిన పని చూస్తే బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ యాక్ట్లో ఉంది. 6 సంవత్సరాలు బుందేల్ఖండ్ ప్యాకేజ్ 24,000 కోట్లు. మనకి ఇచ్చింది మాత్రం సంవత్సరానికి 350 కోట్లు 7 జిల్లాలకి. అది కూడా
6 సంవత్సరాలు చాలా తక్కువ. ఎప్పుడైతే మనం మన హక్కుల కోసం పోరాడామో, ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి బయట వచ్చామో, అవిశ్వాసం మీద తీర్మానం పెట్టామో, మనకు డబ్బులు ఇస్తే నీతి ఆయోగ్ మన అకౌంట్లో వచ్చిన డబ్బులు తీసుకున్నారు బ్యాక్. హక్కు లేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, బ్యాంకులో మీ అకౌంట్ ఉంటుంది, ఇంకొక ఆయన ఇచ్చాడు, మళ్ళా తీసుకునే హక్కు ఆయనకుందని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది మన అకౌంట్లో ఉండే డబ్బులు తీసుకుని హై హ్యాండెడ్గా బిహేవ్ చేసి మనం అడిగితే ఇంకా కూడా సమాధానం చెప్పడంలా. నేను అడుగుతున్నా ఇప్పుడు దీనికి సమాధానం ఏంటని. తమ్ముళ్ళు, ఇదే కాదు, మనమందరం పోరాడుతున్నాం. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, అవునా కాదా? గట్టిగా చెప్పాలి. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా సాధిస్తాం, 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 సాధిస్తాం. ఎందుకు నేను నల్ల చొక్కా వేసుకున్నాను తమ్ముళ్ళు? ఎందుకు ఈ నిరసన తెలియజేస్తున్నాం అర్థం చేసుకున్నారా మోడీ గారు? మీరు అడుగుతున్నా. మొన్న ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష పెట్టాం. 21 పార్టీలు వచ్చాయి. అందరూ మనకు సంఘీభావాన్ని తెలియజేశారు. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టంలో ఉండే హామీలన్నీ నెరవేర్చాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వచ్చి స్పష్టంగా చెప్పాడు, నేనే హామీ ఇచ్చాను. ఆ రోజు బీజేపీ నాయకులు అడిగారు, ఇదెక్కడ ధర్మం, మీరు కూడా ఇవ్వాలి, ఇచ్చి తీరాలని అడిగారు. ఇంతమంది అడిగితే మీరు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. నేను సమాధానం చెప్పమంటున్నా. ఆ సమాధానం కనీసం ఈ గడ్డ మీద కాలు పెట్టినప్పుడైనా మీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నాం. ఇది మా హక్కు కాదా అని అడుగుతున్నా. విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, అన్యాయం జరిగింది, కట్టుబట్టలతో వచ్చాం. 60 సంవత్సరాల కష్టాన్ని వదులుకొని వచ్చాం, శ్రమనంతా కూడా వదులుకొని వచ్చాం, నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. మనకు కడుపు కాల్దా తమ్ముళ్ళు? మీ ఆస్తి ఎవరైనా ఒక్కరోజు కూలి కొట్టేస్తే వాళ్ళకంత కోపం వస్తుంది. 60 సంవత్సరాలు, 6 డికేడ్స్, 4-5 జనరేషన్లు కష్టపడితే ఉండే డబ్బులను తీసుకుపోయి హైదరాబాద్లో పెడితే, నేనే ప్రపంచమంతా ఊరూరు తిరిగి హైదరాబాద్ని ఒక ఆదర్శ నగరంగా, నాలెడ్జ్ నగరంగా తయారు చేస్తే పర్వాలేదు, ఆ కొండోళ్ళు అనుభవిస్తారనుకున్నాను. కానీ కాంపన్సేట్ చేయాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నా. ఎందుకు చేయరని అడుగుతున్నా. విభజన గాయం ఇంకా మానలేదు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? పుండు మీద కారం చల్లడానికి, అంటే ఆనందపడడానికి. మీకు ఆనందం అది. మన బాధ, మన కన్నీళ్లు వీళ్ళు ఆనందపడాలనుకుంటే ఇది ఎంత నేరమో ఒక్కసారి తమ్ముళ్ళు, ఆడబిడ్డలు అందరూ ఆలోచించాలి. 5 కోట్ల మంది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరి కోసమే ఈ పోరాటం? నా కోసమా? ఏం తమ్ముళ్ళు, ఏమనుకుంటున్నారు మీరు? ప్రజల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. ఈ డికేడ్లో మనం ఒక విక్టిమ్గా తయారయ్యాం, అవస్థలు పడ్డాం. అందరికంటే తక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్ మంది. మనం తెలివైన వాళ్ళం కాదా? చేతగానోళ్ళమా? ధైర్యం లేదా? కష్టపడే సమర్థత లేదా? కానీ మనకు అన్యాయం జరిగింది. మనం పన్నులు కట్టడం లేదా? నేను అడుగుతున్న 60 సంవత్సరాలు పన్నులు కట్టాం కేంద్రానికి. అదే మరి ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి కట్టాం. ఆ మాట అడిగితే మీకు కోపం. నేను అడుగుతున్నా, మీకు బాధ్యత లేదా? ఎందుకు మీరు ఈరోజు వచ్చినప్పుడు కనీసం ఒక్క మాట కూడా ఈ విషయాలు మాట్లాడకుండా ఏదో మీకు కావాల్సిన కొంతమంది తీసుకొచ్చి మీటింగ్ పెట్టుకొని మీరు చప్పట్లు కొట్టించుకుంటే మా బాధ తీరదు, మా కోపం తగ్గదు.
మాకు న్యాయం జరిగే వరకు ఈ కడుపు మంట ఇట్లనే ఉంటుంది, చల్లారే సమస్య లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. మీకు వచ్చిన 5 మంది 10 మంది నాయకులు ఇంత మునుపు కూడా ఉన్నారు. కాంగ్రెస్లో కూడా ఈ పనే చేశారు. వాళ్ళు వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం ఆ రోజు రాష్ట్ర భవిష్యత్తుని, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారు. మళ్ళా ఈరోజు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి, ఎక్కడా రాజీ పడం. మీరు మా పట్టుదల చూడాలంటే మహానాయకుడు చూడండి. 40 సంవత్సరాల ముందు చరిత్ర, 30 సంవత్సరాల కంటే ముందు చరిత్ర మీకు అర్థమవుతుంది. ఈరోజు మీరు వచ్చారు, మేము చూపించింది మా శక్తి ఏంటో 35 ఏళ్లకు మునిపే చూపించాం తమ్ముళ్ళు. 84లో చూపించామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా. వదిలిపెట్టాం. చూపించాలి. అవసరమైతే ఇంకా ఒక సినిమా చూపిద్దాం తమ్ముళ్ళు, భయం లేదు. భయపడతామా అని నేను అడుగుతున్నా. ఆయన చెప్పాడు కూడా వస్తాను నేను. ఆయన ఏదో భయపడంట, మనమంతా భయపడతామంట. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు 35 ఏళ్లకు మనపై భయపడలేదు నేను. ఇప్పుడెక్కడ భయపడతారని అడుగుతున్నా. నా మీద మీరు ఆ రోజు చూశారు, తిరుపతిలో బాంబులేస్తేనే భయపడలా నేను. నేనెందుకు భయపడతాను తమ్ముళ్ళు? ఎవరికి భయపడతాను తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను పోరాడేది న్యాయం కోసం పోరాడుతున్నా. నాకెందుకు భయం? మీరు బెదిరిస్తున్నారు, భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ దగ్గర సిబిఐ ఉందని హెచ్చరిస్తున్నారు, మమ్మల్ని ఈడీ ఉందని హెచ్చరిస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ చూపించి బెదిరిస్తున్నారు. మా వాళ్ళపైన కూడా చేశారు మీరు. మనల్ని ఎందుకు చేశారంటే మనల్ని భయభ్రాంతులు చేయడానికి, మనోభావాలు దెబ్బతీయడానికి, మనల్ని బలహీనం చేయడానికి. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏం తమ్ముళ్ళు, ఒక కొండవీటి సింహంగా పనిచేస్తాం, ఒక బొబ్బిలి పులిగా పనిచేస్తాం. ఆత్మ గౌరవం కోసం ప్రాణం పోయినా పర్వాలేదు, అవునా కాదా? ఆ రోజుట్లోనే 30 రోజులు 160 మంది ఎమ్మెల్యేలు క్యాంపు పెట్టి మళ్ళా ప్రభుత్వాన్ని సంపాదించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది, ఈ ప్రజానీకానిది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రెచ్చగొడితే రెచ్చిపోతాం. మంచిగా మాకు ఇవ్వాల్సింది ఇస్తే మా పని మేము చేసుకుంటాం. కానీ మీరు బెదిరిస్తే బెదరడానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజానీకం సుముఖంగా లేరు. ఈ విషయం నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇప్పుడు కూడా బెదిరించాడు. ఆయన అంటాడు, తమ్ముళ్ళు మనం అసత్యాలు చెప్తున్నామంట. అనునిత్యం నరేంద్ర మోడీ గారు మాట్లాడితే ఒక్క మాట నిజం చెప్పాడా తమ్ముళ్ళు ఎప్పుడైనా? మన లోపాలు మనల్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నామంట. మన అసమర్థతే అభివృద్ధికి అడ్డంకిగా ఉందంటున్నాడు. మన బండారాన్ని బయట పెడతానంటున్నాడు. నేను అడుగుతున్నా, ఎవరి బండారం ఎక్కడుందో తొందరలోనే బయటపడుతుంది. ప్రధానమంత్రి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ తమ్ముడు, నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని, ఎవరికి ఎందుకు భయపడాలండి ఈ దేశంలో? నీతి నిజాయితీకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. నా మీద ఇంత మునిపై 26 ఎంక్వైరీలు పెట్టుకోండి, దిక్కున్నది ఇక్కడ చెప్పుకోండి, చేసుకోమని చెప్పాను. మమ్మల్ని బెదిరించద్దండి. బెదిరిస్తే భయపడే దానికి సిద్ధంగా లేము. మాది ఉక్కు సంకల్పం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు బెదిరిస్తారని అడుగుతున్నా నేను. మేము తప్పు చేశామా? రాఫెల్లో మీ కథ ఏంటి? ఎందుకు సమాధానం చెప్పరు మీరు?
యుద్ధ విమానాల్లో అవినీతి జరిగితే కడాన కోర్టు కూడా రాంగ్ అఫిడవిట్ మీరేసి ఈరోజు వేరే వాళ్ళ గురించి విమర్శించే నైతిక హక్కు మీరు ఎక్కడుందని అడుగుతున్నా. మనకు పరిపాలన చేత కాదని మాట్లాడుతున్నారు. మాకు కాదు, మీకు చేత కాదు పరిపాలన. మీరు 12 సంవత్సరాలు అహ్మదాబాద్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను 9 ఏళ్లే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నా. హైదరాబాద్కి అహ్మదాబాద్కి పోలుకుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది మన సమర్థత. బాధ లేదు, మీరు ప్రధానమంత్రి అయ్యారు, మీకు పెద్ద పార్టీ ఉంది. మాది ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ, మాకు నైతిక హక్కు ఉంది, మాకు ఒక నిబద్ధత ఉంది. ఇంతవరకే దేశంలో ఎక్కడా చేయని అభివృద్ధి మేము చేశాం. మన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు, మనం ఏమీ చేయలేదని. 700 అవార్డులు మీరే ఇచ్చారు. నిన్న కూడా అవార్డులు ఇచ్చారు మీరు. మీకు ధైర్యం ఉంటే చెప్పండి, ఈ అవార్డులన్నీ తప్పుడు అవార్డులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామని. సమాధానం చెప్పాలి కదా. 700 అవార్డులు ప్రపంచంలోనే. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనమే నెంబర్ 1. ఈరోజే పేపర్లో చూసుంటారు. 6.6%కి పడిపోయింది జీడీపీ కాంట్రిబ్యూషన్ ఈ క్వార్టర్లో. ఇప్పుడు అంటున్నాడు వ్యవసాయం నేను ఏదో చేశానని. ఈరోజు నేను అడుగుతున్నా, 2000 రూపాయలు చొప్పున 4 సార్లు ఇస్తాడంట. 3 సార్లు 6,000 ఇచ్చేది 3 సార్లు ఇస్తారు, 4 కాదు. దానికి అదనంగా 9,000 రూపాయలు ఇస్తున్నాం మనం, అవునా కాదా అని అడుగుతున్నా. 5 ఏళ్లలో మీరు ఇచ్చింది 2,000. 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మీరు 2 హెక్టార్లు పైన పడితే 1 పైసా ఇవ్వనన్నారు. వాడు రైతు కదా, ఎందుకు ఇవ్వరు? ఈరోజు నేను 10,000 రూపాయలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మీరేమన్నారు? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. చేశారని అడుగుతున్న. 5 ఏళ్ళు అయిపోయింది. ఎంత మీ అభివృద్ధి? 2%. ఈరోజు మన అభివృద్ధి వ్యవసాయంలో 11%. దేశంలో నెంబర్ 1 వ్యవసాయ రంగంలో మనం ఉన్నాం. ఏం తమ్ముడు? ఎస్. మీరు ఎంత తొక్కితే అంత రెచ్చిపోతాం తప్ప భయపడే సమస్య లేదు. మీరు రాజధానికి డబ్బులు ఇమ్మంటే నీళ్లు మట్టి మన ముఖారు కొట్టారు ఈ ప్రధానమంత్రి, అవునా కాదా? ఎంత అన్యాయం తమ్ముళ్ళు. ఆ రోజు అన్నారు, ఈ ప్రధానమంత్రిని నమ్ముతున్నారు మీరు, మీకు ఇంకా మార్పు రాలేదు. ఈయన మొఖాన మీ మొఖాన మట్టి కొట్టాడు, నీళ్లు కొట్టాడు, ఇంకా మీకు రోషం లేదంటే 2 రోజులు వెయిట్ చేయండి, రోషం వచ్చే రోజున చూపిస్తానని ఆ రోజే చెప్పాను. అదే జరిగింది, మోసం జరిగింది. ఈరోజు అక్కడ పేరు పెట్టారు తమ్ముళ్ళు, చాలా విచిత్రంగా నాకు అనిపించింది. పేరు విన్నారా? వేదిక పేరు ఏం పెట్టారో చూసారా? సత్యమేవ జయతే, సత్యమేవే జయతి, అసత్యమేవో జయతి. ఒక్క మాట వాస్తవం మాట్లాడా మోడీ గారు అడుగుతున్నా. మా తమ్ముడు చెప్తాను, శాపం ఉంది కాబట్టి మాట్లాడకూడదని. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఏదో డ్రీమ్ ఇండియా, స్లీప్ ఇండియా, లేకపోతే ఏమైనా ఒక్కటైనా అయిందా తమ్ముళ్ళు? నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న స్ట్రాంగ్ గవర్నమెంట్, వెరీ స్ట్రాంగ్ గవర్నమెంట్. నేను కూడా ఒప్పుకున్నా. ఏం చేశారో 5 ఏళ్లలో అడుగుతున్నా. బలహీనమైన గవర్నమెంట్ పివి నరసింహరావు గారు, మైనారిటీ గవర్నమెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి.
తెలుగు బిడ్డ ఆ రోజు ఆర్థిక సమస్యలు తీసుకొచ్చి ఈ దేశానికి ఒక దశ దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహరావు గారు. అది మైనారిటీ గవర్నమెంట్. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కోయలేషన్ గవర్నమెంట్స్. కోయలేషన్ గవర్నమెంట్లో మీరు చూస్తే దేవేగౌడ కానీ గుజరాల్ కానీ నేను కన్వీనర్గా ఉండి 2 ప్రభుత్వాలు వచ్చాయి. ఆ తర్వాత వాజ్పేయి గారు వచ్చారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చారు. ఇవన్నీ మైనారిటీ కోయలేషన్ గవర్నమెంట్సే. ఫస్ట్ టైం ఈ దేశంలో మీకు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చారు. నమ్మారు, మీరు మోసం చేశారు. అదే అడుగుతున్నా నేను. అబ్సల్యూట్ మెజారిటీ ఇస్తే ఆర్థిక అభివృద్ధి చిన్నాభిన్నమైపోయింది. పెద్ద నోట్ల రద్దు. ఏమైంది తమ్ముళ్ళు నోట్ల రద్దు? ఏమన్నా వచ్చిందా లాభం మీకు? ఎవరికైనా ₹1 లాభం వచ్చిందా? కష్టాలు పడ్డారా లేదా మీరు? ఎన్ని రోజులు బ్యాంకుల దగ్గర పడిగాపులు కాశారు. ఇప్పటికి కూడా డబ్బులు లేవు బ్యాంకుల్లో. ఏటీఎంలో పనిచేస్తున్నా ఎక్కడైనా? ఎందుకు చేశారని అడుగుతున్నా. యూపీ ఎలక్షన్ల కోసం చేశారా మీరు? అంటే మీకోసం మాత్రం డబ్బులు కావాలి కాబట్టి యూపీ ఎలక్షన్లు పెట్టారు. 500, 1000 రూపాయలు ఉంది అప్పుడు. ఇప్పుడు 2000 రూపాయలు ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు అడుగుతున్నా. నేను ఎన్నోసార్లు చెప్పాను 500, 2000 కూడా రద్దు చేయమని. ఎందుకు చేయలేదని అడుగుతున్నా. అంటే వాళ్ళకి కావాలి, డబ్బులు కావాలి తమ్ముళ్ళు. ఎన్నికల్లో డబ్బులు పెట్టుకొని ఒక్క వీళ్ళు మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇంకెవ్వడూ ఖర్చు పెట్టకూడదు. ఇది ఎక్కడ పంచడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళా వీళ్ళ అవినీతి పార్టీలు కూడా వస్తాయి, వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ఇంత జరిగితే ఎక్కడున్నాడు తమ్ముడు కోడికత్తి పార్టీ? ఎక్కడుందని నేను అడుగుతున్నా. ఎక్కడ దాంకున్నారని నేను అడుగుతున్నా. మీకు ఈ రాష్ట్రం మీద కమిట్మెంట్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రానికి అన్యాయం జరిగిందా లేదా చెప్పాల్సిన బాధ్యత మీకుందా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు? వాళ్ళకి లేకపోతే నిలదీసే బాధ్యత మీకుందా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న వస్తాడు, ఏం చేశాడు? వచ్చి ఒక ప్యాలెస్ ఇనాగరేట్ చేశాడు. మళ్ళా హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. ఈజ్ హ్యాపీ ఇన్ లోటస్ పాండ్. కోర్టుకి, లోటస్ పాండ్కి సేఫ్ గవర్నమెంట్. ఫ్యాన్ ఇక్కడ, స్విచ్ హైదరాబాద్లో, ఫ్యూజ్ ఢిల్లీలో. అంటే రాజకీయాలు ఎంత సులభమైపోయినాయి తమ్ముళ్ళు. నరేంద్ర మోడీ ఏమీ చేయడు, మనలో తిడతాడు. ఒకవేళ ఆయన దొరికితే నన్ను కొడతాడేమో నాకు తెలియదు. కాదు, ఆయన కోపం చూస్తే ఎంత కోపం. కుటుంబ పాలన అంట. కుటుంబ పాలన గురించి నీకేం తెలుసు అంటున్నా. అసలు కుటుంబం ఉంటే కదా ఈయనకు. వీఆర్ నాట్ మెషిన్స్, వీఆర్ నాట్ రోబోస్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. భారతదేశం యొక్క శక్తి కుటుంబ వ్యవస్థ, బలమైన కుటుంబ వ్యవస్థ భారతదేశం యొక్క శక్తి. ఆ విషయమే ఎన్నోసార్లు నేను చెప్పాను. ఎప్పుడు కూడా ఒక వ్యవస్థ, ఒక కంపెనీ ఏదైనా సరే మీరు చూడండి, సమర్థత ఉంటే వస్తారు తప్ప ఒక బ్రాండ్ ఒకసారి వస్తుంది, అదే బ్రాండింగ్ ఒకసారి కొడుకుగాని అసమర్థ అయితే నెక్స్ట్ తరం అసమర్థులైతే కొట్టుకోబోతుంది. ఏది నిలవదు. ఒక లాయర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఒక పాలిటీషియన్ కావచ్చు, ఎవరైనా సరే. అలాంటిది వచ్చి మన మీద విరుచుపడుతున్నాడు ప్రతి ఒక్కసారి. ఈర్ష్య. ఈయన ఆ పని చేస్తాడు. కోడికత్తి పార్టీ హైదరాబాద్లో కూర్చుంటుంది. ఈరోజు నేను అడుగుతున్నా, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనం బానిసలమా ట్యాక్సులు కట్టడానికి? ఆయన మాట్లాడుతూ అంటాడు,
విశాఖపట్నానికి అన్నీ ఇచ్చాడంట. నేషనల్ హైవే డబుల్ త్రిబుల్ చేశాడంట. ట్రాఫిక్ పెరిగింది, డబ్బులు కడతాం కాబట్టి మీరు చేశారు. ఫ్రీగా ఏమీ లేదు నేషనల్ హైవేలో. ప్రతి ఒక్క రోడ్డు నేనే ఆ రోజు శ్రీకారం చుట్టాను వాజ్పేయి పీరియడ్లో. మలేషియా చూసిన తర్వాత మలేషియాలో బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి, మన దేశంలో రోడ్లు లేవు. మీరు కూడా ముందుకు పోదామంటే ఎట్టపోదాం, డబ్బులు లేవంటే కాదండి, టోల్ గేట్ పెట్టుకుందాం, BOT కింద వేరియస్ మెథడ్స్ ఉన్నాయంటే ఫస్ట్ రోడ్డు దేశంలో వేసింది తడ నెల్లూరు రోడ్డు తమ్ముడు. మన రాష్ట్రంలో వేశారు, మనమే నాంది పలికాం. అది చరిత్ర. నరేంద్ర మోడీ గారికి చరిత్ర తెలియకపోతే ఆ చరిత్ర చూస్తే అర్థమవుతుంది. అప్పుడు 96, 97 ఎక్కడ నేను అడుగుతున్నా, మీ దయాదాస్యాలు ఏంటని అడుగుతున్నది. కమర్షియల్ వెంచర్ అది. రోడ్డు ట్రాఫిక్ ఎక్కువ ఉంటే డబ్బులు పే చేస్తాం, ఆ డబ్బులతో రోడ్డు వేస్తారు, మళ్ళా దాన్ని మెయింటైన్ చేస్తారు తప్ప మీ గొప్పతనం కాదు. రెండోది అన్నాడు ఏదో IIM ఇచ్చారని. ఆ IIMకు డబ్బులు లేకుండా బిల్డింగ్ కూడా కట్టలా 5 ఏళ్ళు అయినాక. నేను ఇచ్చా భూమి 11 ఇన్స్టిట్యూషన్లకి 3,000 ఎకరాలు భూమి, 11,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమినిస్తే మీరు ఇచ్చింది 650 కోట్లు. 30 ఏళ్ళు అవుతుంది ఇవన్నీ పూర్తి కావాలంటే. అంటే 30 ఏళ్ళు వెయిట్ చేయాలి మనం. ఒక 6-7 గవర్నమెంట్లు వెయిట్ చేయాలా. నేను ఆ విషయం అడుగుతున్నా. ఇంకో మాట అంటున్నారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇది చేశారంట, లాభాల కోసం చేశారు, మీరు నా కోసం ఏం చేయలే. అది ఎంత ఎక్స్పాండ్ చేస్తే కొద్దిగా ఉద్యోగాలు వస్తాయేమో కానీ పొల్యూషన్ కూడా అదే మరిగా వస్తుంది అక్కడ. ఆ విషయం మర్చిపోతున్నాడు ఈయన. ఇంకొక పక్క రిఫైనరీ కూడా మీరు లాభాల కోసం చేసుకున్నారు, మా కోసం చేసింది కాదు అది. మేము అడిగింది పెట్రోకెమికల్ కారిడార్ కాకినాడలో పెడతామని హామీ ఉంది, ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. 20,000 ఎకరాలు ఉంది, సంవత్సరం 600 కోట్ల రూపాయలు ఒక పవర్ సబ్సిడీ ఇస్తామని ఒప్పుకున్నాం. 50 కోట్ల రూపాయలు నీళ్లు కూడా ఉచితంగా ఇస్తామని ఒప్పుకున్నాం. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చాం. కడాన మీరు అడిగింది వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. సంవత్సరం 13 కోట్ల రూపాయల నష్టాలన్నీ మనం ఇస్తే 15 ఏళ్ళు ఇస్తే అది కూడా 14% లాభాలు తీసుకొని ఇండస్ట్రీ పెడతారంట. అంటే ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. అదే రాజస్థాన్లో 12%, నాకు మాత్రం 14%. అది మీరు చూపించినటువంటి ఔదార్యం. దాని గురించి మీరు లాజిస్టిక్స్ హబ్ చేశామంటారు. ఏమి లాజిస్టిక్స్ హబ్ చేశారో నాకైతే అర్థం కావడం లేదు. మన ఊర్లో ఏది చేసినా ఆయనే చేశారని చెప్పుకుంటున్నారు. ఇది కాదు కావాల్సింది. మీరు నిర్దిష్టంగా మా యొక్క విభజన చట్టంలో ఉండే హామీలు ఏం చేశారో 18 అడిగాం. ప్రత్యేక హోదా అడిగాం. ఈరోజు ఒక పోలవరానికే 4,150 కోట్లు ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి. ఒక్క మాట మాట్లాడాల పోలవరం గురించి. కన్వీనియంట్గా తప్పించుకున్నాడు. మాట్లాడితే చెప్పాల్సి వస్తుంది, విషయం చెప్పాల్సి వస్తుంది, ఏ పాలసీ చెప్పాల్సి వచ్చినా. రాజధాని గురించి మాట్లాడలేదు, బ్యాక్వర్డ్ ఏరియా గురించి మాట్లాడలేదు, లోటు బడ్జెట్ గురించి మాట్లాడలేదు. నేను అడుగుతున్నా, ఇవన్నీ మీకు కనపడలేదని అడుగుతున్నా. దుగ్గరాజపట్నం గురించి మాట్లాడలేదు, కడప స్టీల్ ప్లాంట్ కూడా మాట్లాడలా. కడాని ఈ నాయకుడు పెద్ద నాయకుడు కడప నుంచే వచ్చారు, వాళ్ళందరూ ఓట్లేశారు. కడప స్టీల్ గురించి కూడా మాట్లాడకపోతే ఆ విషయం కూడా పట్టించుకోవాలంటే వీళ్ళు ఏ విధంగా ప్రజాప్రతినిధులు అవుతారో మీరే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను తమ్ముళ్ళు. నేను అందుకని ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు చూస్తే, ఈ ప్రభుత్వం బిగ్ డెసిషన్ తీసుకుందని మాట్లాడుతున్నాడు, పెద్ద పెద్ద నిర్ణయాలు చేశామని. దానికి కారణం వీళ్ళంతా కూడా మెజారిటీ వచ్చింది, చాలా ధైర్యస్తులని చెప్పి మాట్లాడుతున్నాడు. గట్టి నిర్ణయాలు తీసుకున్నారని మాట్లాడుతున్నాడు. ఆయన ఫైల్స్ తెరుస్తారని ఆయనకి భయం లేదని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ దేశంలో ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, మా దగ్గర ఆదాయం లేదు. నేను ఇచ్చినన్ని సంక్షేమ కార్యక్రమాలు డబ్బులుండే రాష్ట్రాలు కూడా ఇవ్వలేకపోయినాయి. అది ఈ ప్రభుత్వం యొక్క పేదవాళ్ల పట్లుండే ప్రేమ. ఫుడ్ సెక్యూరిటీ చూశారు, రూపాయి కేజీ బియ్యం ఇస్తున్నాం.
200 రూపాయల పింఛను 2000 రూపాయలు చేశాం. మీరు ఏమి ఇచ్చారని అడుగుతున్నా. 60 లక్షల మందికి ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇచ్చారా? ఎంత ఇచ్చారు మీరు? అదే మరి చంద్రన్న బీమా 5 లక్షలు ఇచ్చాం, పెళ్లి కానుక ఇచ్చాం, నిరుద్యోగ భృతి ఇచ్చాం, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. కడాన మీరు చూస్తే ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ సంక్షేమంలో కానీ ఈరోజు నెంబర్ 1గా ఉన్నాం. ఆయన మాట్లాడుతూ నేను చేసిన తప్పులే నన్ను వెంటాడతాయని. ప్రధానమంత్రి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు గుజరాత్లో ఏం చేశారు, ఢిల్లీలో ఏం చేశారు మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ నా జీవితంలో నేను ఎప్పుడూ తప్పు చెయ్యను, ఎవరికి భయపడను, నా ఆత్మసాక్షిగా పనిచేస్తా. మీరు మమ్మల్ని బెదిరించొద్దండి, బ్లాక్మెయిల్ చేయొద్దండి, మీకు మంచిది కాదు ఇది. మీకంటే ముందే నేను రాజకీయాల్లోకి వచ్చా. నేను 78లోనే ఎమ్మెల్యే అయ్యా. నేను తప్పులు చేయాల్సిన అవసరం నాకు లేదు, నాకు అభద్రతాభావం లేదు. ఉంటే ఆ అభద్రతాభావం మీకుంది తప్ప నాకు లేదని మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను పోరాడేది నా ప్రజల కోసం పోరాడుతున్నా, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నా, న్యాయం కోసం పోరాడుతున్నా, ధర్మం కోసం పోరాడుతున్నా, నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడుతున్నా. అంతేగాని మీరేదో చేస్తారని ఆలోచించితే నేను పోరాడలేను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కన్విక్షన్తో పోరాడుతున్నా. 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండే నేను ఈరోజు నల్ల చొక్కా వేసుకున్నానంటే మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నా. ఇదే నల్ల చొక్కా వేసుకుని ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేశామంటే మా మనోభావాలు మీరు అర్థం చేసుకుంటారనుకున్నాను. మీరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఆ విషయం నేను యూటర్న్ అంటారు. ఎన్నిసార్లు చెప్తారు యూటర్న్ అని అడుగుతున్నా. అంటే మీరు మాకు అన్యాయం చేస్తే నేను మీకు ఊడిగం చేయాలని అడుగుతున్నా. 29 సార్లు వెళ్ళాను, ప్రతి ఒక్కసారి చెప్పాను మాకు న్యాయం చేయమన్నాను. మీరు అహంభావంతో న్యాయం చేయలేదు. అందుకే ఆలోచించాను. కడపడు చూస్తే మంత్రులు రాజీనామా చేశాం. ఆ రోజు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా ఎన్డీఏలో ఉన్నాం, ముందు మీరు అన్ని డిమాండ్స్ నెరవేర్చండి, మేము ఉంటామంటే కాదు అని మీరు పోయారు. లాస్ట్ అప్రోప్రియేషన్ బిల్లు చూసాం, అప్పుడే నిర్ణయం తీసుకొని నో కాన్ఫిడెన్స్ పెట్టాం, ఎన్డీఏ నుంచి బయట వచ్చాం. నాది యూటర్న్ కాదు, మీది యూటర్న్, నాది రైట్ టర్న్. ఆ విషయం నరేంద్ర మోడీ గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా ప్రజల కోసం నేను చేసే ధర్మ పోరాటం, హక్కుల పోరాటం, భావితరాల భవిష్యత్తు కోసం చేసే పోరాటం. మీది మమ్మల్ని అణగదొక్కే ఆలోచన, దుష్ట ఆలోచన, నమ్మక ద్రోహం మీరు చేశారు కానీ నేను చేయలే. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఎందుకు చేయరని నిలదీస్తున్నా. నిలదీసేవి కాదు, ఇది అయ్యే వరకు వదిలిపెట్టినాం. ఆయన అంటాడు, ఈ ప్రాంతాభివృద్ధికి నేను ఎట్టో ఉపయోగపడతానో అందరినీ ఆలోచించమంటాడు. ఈ ప్రాంతానికి ఏం చేశానో ఈ రాష్ట్రంలో ఉండే చిన్న కుర్రవాడిని అడిగినా చెప్తారు నరేంద్ర మోడీ గారు. పోయి మీకు ఓపిక ఉంటే అడగండి, మీ ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్నారు నన్ను కష్టపెడదామని, ఈ రాష్ట్రాన్ని అణగదొక్కాలని. కానీ ఈరోజు అభివృద్ధిలో మీరు చూస్తే నెంబర్ 1 ఉన్నాం. 700 అవార్డులు మీరే ఇచ్చారు. అంటే ఏంటని అడుగుతున్నా. అణగదొక్కితే అణిగిపోవడానికి సిద్ధంగా లేవు. మాకు తెలివితేటలున్నాయి, నిలదొక్కుంటాం, ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం ఆయన తిట్టడానికే సమయం వెచ్చిస్తున్నామని లేదు, మా బాధ చెప్పడానికే సమయం వెచ్చిస్తున్నాం. మా కష్టాలు మీరు పెడచెవిన పెట్టారు, చెవుల్లో సీసం వేసుకొని కూర్చున్నారు. ఎట్టి పరిస్థితిలో
మాకు న్యాయం జరగాలని పోరాడుతున్నాం. అవునా కాదా తమ్ముళ్ళు? న్యాయం కావాలి. అదే పోరాటం. మీరు అన్యాయం చేసి మమ్మల్ని బెదిరిస్తే మేము సరెండర్ కావాలనుకున్నారు. సరెండర్ అయిన వాళ్ళు ఉన్నారు. కేసులు ఉన్నాయి కాబట్టి సరెండర్ అయిపోయారు. కానీ మనం సరెండర్ అయ్యే సమస్య లేదని మరొక్కసారి తెలుగు జాతి చరిత్ర గుర్తు చేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు కూటమి గురించి మాట్లాడాడు. ఎందుకు మీకు అంత బాధ అని అడుగుతున్నా. కూటమి గురించి భయం. నేను అడుగుతున్నా, ఎందుకు మీరు బాగా పనిచేశారు, ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎట్లా ఇంకా 5-6 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. నేను అడిగేది, ఈరోజు మీరు కూటమి గురించి పదే పదే మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారు కానీ ఇప్పుండే ప్రభుత్వం కానీ ఈ దేశానికి ఏమీ చేయలేదు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని కడాన 2 లక్షలు కూడా ఇప్పించే పరిస్థితుల్లో లేరు. చెప్పేటన్నీ కూడా పెద్ద పెద్ద స్లోగన్లు ఇచ్చారు. మాటల గారడి, చేష్టల్లో మాత్రం ఏమీ లేదు. అందుకే ఈరోజు నేను ఒకటే చెప్పింది, మీరు ఒకసారి చరిత్ర తిరిగేయండి. ప్రధానమంత్రి ఎంత బలంగా ఉంటాడో కాదు, ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాలు ఎంత బలమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఎంత ప్రజలకు ప్రయోగంగా ఉంటుందో అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ నిర్ణయాల వల్ల ఆర్థిక అభివృద్ధి పెరిగిందా, పేదవాడ ఆదాయం పెరిగిందా, మెరుగైన జీవన ప్రమాణాలు వచ్చాయా, యువతకు ఉద్యోగాలు వచ్చాయా, ఏం జరిగిందో చెప్పమని అడుగుతున్నాం. అది చెప్పకుండా బ్యాంకులు దివాలా తీస్తే మా మీద బ్లేమ్ చేస్తారు మీరు. ఎంతమంది ఈ దేశం నుంచి పారిపోయారు, ఎందుకు బానిచ్చారు నేను అడుగుతున్నా. బ్యాంకులో మోసం చేసిన వ్యక్తులను రాజమార్గంలో పంపించారు. అదే మన దగ్గర అగ్రిగోల్డ్ అయితే మనకంటే ముందు జరిగింది. మనం ఒకటి ఆలోచించాం, మొత్తం ఆస్తులన్నీ జప్తు చేసి లాస్ట్ ఆస్తి వరకు ఆక్షన్ వేసి ప్రతి ఒక్క పైసా అవసరమైతే కొంత డబ్బులు అదనంగా ఇచ్చి పేదవాళ్ళ డబ్బులు కడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ స్ఫూర్తి మీకు రావాలి. కానీ మీరంతా మాట్లాడుతున్నారు బడుగు బలహీన వర్గాలకు అధికారం వచ్చిందని, ప్రగతి వచ్చిందని. ఏ పేదవాడికైనా 1,000 రూపాయలు పెన్షన్ వచ్చిందా తమ్ముళ్ళు ఈయన వల్ల? కడాన నరేగా డబ్బులు కూడా ఇవ్వాల, ఇచ్చారా? 2,000 కోట్ల అప్పు ఉన్నాయి. కూలివాడు కూలి చేసుకుంటాడు. ఆ కూలి చేసుకున్న డబ్బులు కూడా ఎందుకు చేస్తారు? కూలి ఆ రోజు ఆ డబ్బులు వస్తే ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతున్న కూలి చేస్తే ఆ డబ్బులు కూడా మీరు ఇవ్వలేదు. చట్టంలో ఉండే డబ్బులు కూడా మీరు ఇవ్వలేదు. కూలి డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనల గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఎంచోపైన కుటిల రాజకీయాలు చేస్తున్నా అని. కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలను చైతన్యవంతులు చేయడం మన బాధ్యత. మీరు చెప్పే తప్పుడు నిర్ణయాల్ని, తప్పుడు పనుల్ని ఎక్కడికక్కడ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళా ఆయన మాట్లాడుతూ ఎంత ఇదిగా మాట్లాడుతున్నా అంటే, ఈరోజు పాకిస్తాన్ని ఏకాకి చేస్తే ప్రపంచమంతా మనం అప్రిషియేట్ చేస్తున్నాం. తప్పు చేసిన వాళ్ళని ఏకాకి చేయాలి. అదే సమయంలో మన విషయాలు పాకిస్తాన్ పార్లమెంట్లో మాట్లాడారని చెప్తున్నాడు. కాదు, యడ్యూరప్ప విషయాలు మాట్లాడారు. ఆ విషయం మళ్ళా చెప్తున్నా, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మేము ఎప్పుడు కూడా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, పాకిస్తాన్లో ఉండే పార్లమెంట్ను, ఆ దేశాన్ని మేము అభినందించే సమస్య లేదు. అది మా దేశ భక్తి కాదు. మేము ఒకటే హామీ ఇస్తున్నా, చివరి రక్తపు బొట్టున్నంత వరకు 5 కోట్ల మంది వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసినా సరే ఈ దేశాన్ని కాపాడుకుంటారని మరొకసారి నరేంద్ర మోడీ గారికి గుర్తు చేస్తున్నా. ఆయన అంటున్నాడు, వీక్ గవర్నమెంట్ వస్తే రైతులు వీక్ అయిపోతారంట, జవాన్లు వీక్ అయిపోతారంట, పాకిస్తాన్ ఈయన వీక్ అయిపోతాడు ముందు.
ఈయన బ్యాటరీ డౌన్ అయిపోతుంది, ఛార్జ్ మొత్తం అయిపోతుంది. అది ఆయన బాధ. మనం ఎవరిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఎవరిని కూడా ఇది చేయడానికి కాదు. ఇంకో పక్క వస్తే సముద్రంలో ఉండే సంపదంతా కూడా ఉపయోగిస్తా ఉన్నారు. సంతోషం. నెంబర్ 1 అక్వాకల్చర్లో మనమే ఉన్నాం. దేశంలో ఉండి 50% మీరు చూస్తే ప్రాన్స్ కానీ షింప్ కానీ మన రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతుంది. దేశానికి చేపలు కానీ ప్రాన్స్ కానీ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు లేకపోతే మీకు ఈస్ట్ గోదావరి ఇక్కడి నుంచే పంపిస్తున్నాం. అది బాధ లేదు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఆయుష్మాన్ భారత్ గురించి మాట్లాడారు. మీరు ఇచ్చేదే కాకుండా యూనివర్సల్గా అందరికీ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీవన్న కట్లున్నాయి, బీపీఎల్ ఫ్యామిలీస్ కూడా కట్లు పెట్టారు, దాంట్లో కూడా మా షేర్ ఉంది. కానీ మేము అట్టు కాకుండా అందరికీ 5 లక్షల రూపాయలు ఏ హాస్పిటల్లో చేసుకున్నా ఆల్ బీపీఎల్ ఫ్యామిలీస్కి ఎన్టీఆర్ వైద్య సేవ కల్పించే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలో. కాబట్టి తమ్ముళ్ళు ఇవన్నీ కూడా చూస్తే ఎలక్షన్ కోసం వచ్చాడు పాపం ఆయన, దేశభక్తి కోసం రాలా. అందుకని మనవలు తిట్టడానికి ప్రారంభించాడు. పర్వాలేదు ప్రధానమంత్రి గారు, ఎన్నిసార్లు వస్తారు రండి, మీ సామంతరాజులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా పెట్టుకోండి, ఇద్దరు కలిసి మీటింగులు పెట్టండి, నాకేం బాధ లేదు. మీరందరూ కలిసి 3 కలిసి కావాలంటే పెట్టండి, 3 మోడీలు కలిసి పెట్టండి, ఏ బాధ లేదు. మా శక్తి ఏంటో, మాది ధర్మ పోరాటం, నీతి కోసం పోరాటం, ఇంకో పక్క ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం పోరాటం. ఇండ్లు చెప్తున్నారు మేమేదో అన్ని ఇచ్చామని, మీరు ఇచ్చేది 1,50,000, మేము ఒక ఇంటి మీద ఖర్చు పెట్టేది 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 1,50,000 రూపాయలు మనం ఇస్తున్నాం. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, ఇన్సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం పెట్టాం. కడాన రూరల్ హౌసింగ్ వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతే పర్వాలేదని 1,50,000 రూపాయలు మనమే ఇస్తున్నాం. సెక్ డేటా ఒకటి పెట్టి ఎప్పుడో అవుట్ డేటా పెట్టి దాని డబ్బులు ఇవ్వమంటే 1,50,000 ఇస్తున్నాం. ఇంకో పక్క ఎస్సీలు అయితే 2,50,000 ఇస్తున్నాం, 2 లక్షలు ఇస్తున్నాం. ఎస్టీలు అయితే 2,50,000 ఇస్తున్నాం. 29 లక్షల ఇండ్లు కట్టే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం. 11 లక్షల ఇండ్లు కట్టాం. మీరు స్లోగన్స్ మాట్లాడుతున్నారు, మేము చేసి చూపిస్తున్నాం. అందులో కూడా అవార్డ్స్ మీరు మాకే ఇచ్చే పరిస్థితి వచ్చింది. మీకు వేరే మార్గం లేదు. అవార్డులు ఇస్తారు, వచ్చి తిడతారు.